ఇంక ఈ రావణ్ గాని కోసము ఈ అడక్క తినే బ్యాచ్ అంతా శపథం చేసి కూర్చున్నారనమాట. అడక్క తినే బ్యాచ్ అంటే తెలుసు కదా! ప్రకాష్ రాజు, ఆ జడా శ్రవణ్ కుమార్, లేకుంటే ఆ తులసి చంద్, ఆ విప్లవశ్రీ, ఎవరెవరో రకరకాల పేరు దాన్ని కూడా మొత్తానికి అయితే ఒక 20 మంది దాకా ఉన్నారు ఈ అడక్క తినే బ్యాచ్ అంతా. వీళ్ళంతా ఆయన ఎట్లా బయటికి తీసుకురావాలనో తల్ల కీక్కున్నారనమాట. ఒక 5 రోజులు 6 రోజుల దాకా. లాస్ట్ కానీ 14 రోజులు రిమాండ్ పడింది. మళ్ళీ వాని మీద ఐఏపీఏ అది ఒకటి పెట్టినారు కేసు. దానివల్ల మొత్తానికే బొక్కలకి దుబ్బేసినారనమాట. పోనీ నా కొడుకు వాడు మాట్లాడే మాటలకు ఆయనకి అది జరగాల. మళ్ళీ రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత అట్లనే వాగుకుండా ఉన్నానికి. ఇంకా ప్రకాష్ రాజు అంటాడు ఆయన అంట మంచి సమరయోధుడు అంట. సమరయోధుడు ఆయనను పెట్టడం చాలా అధికార మదంతో అందరూ కుట్రలు చేసి అతన్ని ఇది చేసినారని చెప్పి ఆయన అంటాడు. ఆ తులసి చంద్ అయితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు, మన ప్రశ్న రావణ్ కూడా అదే మాట్లాడినాడు. అందుకని ప్రశ్న రావణ్ ఎట్టయితే జైల్లో పెట్టినారో పవన్ కళ్యాణ్ కూడా అట్టే జైల్లో పెట్టాలి అని చెప్పేసి తులసి చంద్ గారు భలే మ్యానిపులేట్ చేస్తారండి మీరు. ఇట్లా మ్యానిపులేట్ చేసే కదా మీరు ఇట్లా ఉండేది. జనాలను మీ అంత మ్యానిపులేట్ చేసేటోళ్ళు ఎవ్వరు ఉండరు. మీరు మళ్ళీ ఎర్ర కండువాలే కప్పుకుంటారో లేకుంటే వైసీపీ కండువాలే కప్పుకుంటారో ఏ కండువాలు కప్పుకుంటారో తెలియదు. కానీ ఆ గొర్రె తోలు అనేది ఉంటుంది చూసిన, ఆ తోలు తీస్తే మీ యొక్క అసలు రూపం తెలుస్తుంది ఏంది అనేది. పవన్ కళ్యాణ్ అయితే ఏ సందర్భంలో మాట్లాడినాడు, మళ్ళీ రావణ్ ఏ సందర్భంలో మాట్లాడినాడు అండి. పవన్ కళ్యాణ్ను వైసీపీ ఎమ్మెల్యేలు అస్సలు దారుణంగా అంటే దారుణంగా అటాక్ చేసినారు. ఎట్లా ఫ్యామిలీ కానీ, వాళ్ళ భార్యల గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ రకరకాలుగా ఏ విధంగా అటాక్ చేయాలనో ప్రతి ఒక్కటి అటాక్ చేసినారు పర్సనల్గా. అప్పుడు ఆయన దాని గురించి మాట్లాడినాడు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న కానీ అటాక్ చేసినాడు అట్లా? లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా అటాక్ చేసినారు పర్ష కానీ? అంత సీనే లేదు. అసలు ప్రశ్నగాడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేయాలి? అసలు టార్గెట్ చేయకుంటే అయ్యేదే కాదు కదా అసలు ఇదంతా. ఈయనకి కావాల్సింది ఫేమ్. ఈయనకి ఫేమ్ కావాలా? ఎవరిని పట్టుకుంటే ఫేమ్ వస్తుందని తెలిస్తే ఆటోమేటిక్గా మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి మించిన ఫేమ్ ఎవరికి లేదు. ఆయనను పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫేమ్ వస్తుంది. నువ్వు 10 వీడియోలు చేస్తే అందులో 9 వీడియోలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటూనే ఉండరు తమ్నైల్లో. కావాలంటే మీరు ప్రశ్న రావణ్ గారి ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. మీరు 10 వీడియోలలో 9 వీడియోలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కంపల్సరీ ఉంటుంది. ఆయనది చీకంది వాడు మనిషే కాదు వాడు. ఆడంట పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నాడు కదా అని చెప్పేసి ఇప్పుడు ఈడ అన్నాడంట. ఆయన జైల్లో పెడితే ఈయన జైల్లో పెట్టాలంట. ఏం తెలివిందిరా మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ప్రకృతి పరంగా సంభవించే కొన్ని నష్టాలకు ఎంత అమౌంట్ పే చేస్తారు తెలుసా? సరే ప్రశ్నగా ఎప్పుడన్నా నువ్వు అడుక్కునేటోళ్ళకు ₹1 ఏమైనా దానం చేసినావు నువ్వు ఎరినా కొడుక? నేను నీతో ఎట్లా పోలుస్తా, అసలు ఆయనతో ఎట్లా పోలుస్తారా నిన్ను? నాకు అర్థం కాదు. ఇక ప్రశ్న కానీ భార్య ఆవిడైతే అసలు అబ్బా మహానటి యాక్టింగ్ చేసింది. నిన్న ఒక వీడియో పెట్టింది. ఏమమ్మా మీ ప్రశ్న రావను, నీకు తెలుసు కదా ఏం వీడియోలు చేసేది. ఇప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి నా భర్తను చంపేయాలనుకుంటున్నారు, అందరినీ చంపేయండి మీరు, మా భర్తను చంపేసి మమ్మల్ని కూడా చంపేయండి, ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి, నన్ను నా కూతురిని కూడా చంపేయండి అని చెప్పి ఈమెనే ఏడుస్తున్నావే. అంతకుముందు మీ భర్త వీడియోలు చేసేటప్పుడు దేవుళ్ళ గురించి మనకు ఎందుకండి? ఏదన్నా ఉంటే మీకు మీరు కంటెంట్ ఏదైతే మీరు ప్రశ్నించాలనుకుంటారో ఆ పాయింట్ పట్టుకొని ప్రశ్నించండి. దేవుళ్ళతో మనకి ఎందుకండి? అందరికీ దేవుళ్ళు ఉంటారు, అందరూ మనోభావాలు దెబ్బతింటాయి కదండి అని చెప్పి ఒక్క మాట చెప్పలేకపోయినావు నువ్వు. ఇప్పుడేమో ఏడ్చుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ ఆ పొద్దు తిట్టినాడు కదా, అదే మాటే కదా మా ఆయన అనింది, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టలేదు కేసులలో? పవన్ కళ్యాణ్కి మీ ఆయనకు అసలు పోటీ పెట్టాకమ్మా, ఎందుకు కంపేర్ చేస్తావు నాకు అర్థం కాదు. మీ ఆయన అంత చెత్త వేదం ఒకటి ఉండడు నాకు తెలిసి. ఇట్లా ఈగలు వస్తుంటాయి పోతుంటాయి అని వదిలేయండి. ఇంకా ఆవిడ చాలా అంటే చాలా ఏందో చెప్పినారు. మమ్మల్ని చంపేయండి, మా ఆయనను లాకప్ డెత్ చేస్తారు, సో ఆయనను లాకప్ డెత్ చేసే కంటే ముందు మమ్మల్ని చంపేయండి. ఇంకా ఏంటంటే వీళ్ళందరినీ వదిలేస్తే ఇంకొక ఆనిముత్యం ఈ మధ్య కొత్తగా రెడీ అయింది. ఆవిడే మన సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ. ఈవిడ ఈ మ్యాటర్లకు ఎందుకు ఎంటర్ అయిందో కూడా తెలియదు. అవకాశవాది మాదిరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండింది. ఖచ్చితంగా అవకాశం వచ్చిందనమాట. ప్రశ్న రావనంటే ప్రశ్నిస్తూ ఉంటే ఆయనను ఎదుర్కోలేక ఆయన మీద కేసులు పెట్టి ఆయనను దుబ్బేస్తారంట లోపలికి. అసలు వాడు ఏం ప్రశ్న వేస్తున్నాడండి నాకు అర్థం కాదు. మీరు ఆ ప్రశ్న ఏందో చెప్పండి నాకు. ఇప్పటివరకు నాకు ఆ ప్రశ్న రావనంటారు కదా, ఏంది వాడు ప్రశ్నించేది ఏంది? 24 గంటలు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద పడ్డాం, అండ్ 24 గంటలు పవన్ కళ్యాణ్ వస్తే వేరే ప్రశ్నించేది ఏం లేదు పవన్ కళ్యాణ్ దగ్గర. మీరు ఏం ప్రశ్నిస్తారు? మీరు సనాతన ధర్మం నేను ఎందుకని రండి అంటారు. అదే నా ప్రశ్న అంటే అది ప్రశ్న నాది.
ఒక ఒక యొక్క ఏమంటారు ఒక మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళ దేవుళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి ఇంకా ఏంది మీరు ప్రశ్నించేది? ఇది ప్రశ్న అంటారు ఎవరన్నా? ఆనికి 14 రోజులు రిమాండ్ కాదు, దగ్గర దగ్గర ఒక సంవత్సరం రోజులు జైల్లో వేసినా వానికి సిగ్గు రాదు. మానం లేని లుచ్చాపుగాళ్ళు వాళ్ళు. మానాలు మర్యాదలు ఇట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. రావాలా, ఆ సోషల్ మీడియాలో ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలా, ఉర్రాలా, వెళ్ళిపోవాలా. గట్టిగా అరిసి 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 వాళ్ళ నోట్లు పోవాల్సిందే తప్పితే వాళ్ళను ఫాలో అయ్యేటోళ్ళకి అసలు ఏం ఏం తుముక్క కూడా తెలియదు. ముందు ఈ ప్రశ్న కానీ, ఆ జడా శ్రవణ్ కుమార్ కానీ, ఈ సుగాలి ప్రీతిని, ఆ ప్రకాష్ రాజ్ కానీ, ఆ తులసి చందును, ఆ తులసి చందుతో పాటు ఒక 4-5 కొంతమంది ఉన్నారు యూట్యూబర్లు, వాళ్ళను ఈ నా కొడుకులందరినీ తీసుకుని బొక్కలో దింగితే కానీ ఇలా కొంచెం సిగ్గు మానం అనేది రాదు. అందరినీ దింగాలి బొక్కలో. ఆ రేంజర్లో రాజేష్ వాడు, ఆ రేంజర్లు రాజేష్ గాడు వాడైతే వాడిని కొడతారనైనా ఇప్పుడు కొడతారో, అరే నా కొడుక నీకు ఉంటుందిరా రేంజర్లు రాజేష్గా, మామూలుగా ఉండదు నీకైతే. ఎప్పుడు ఉంటుందో ఖచ్చితంగా బొక్కలో వేసి నీకు చూరా చూరా చేస్తారు నీ ఎముకలన్నీ. తర్వాత తెలుస్తుంది నీకు. ఈగలు ఎక్కువ అయిపోయినాయి. ఇంకా చాలా ఇంతటితో ఈ వీడియోకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా లేకుంటే చదువుతూ ఉంటుంది, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. జై హింద్ ఫ్రెండ్స్.